హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనూరి వంటలు. సొరకాయ కర్రీ ఎట్లా చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మంచిగా సొరకాయలు కోసుకొని ఎర్రగడ్డలు వేసుకొని వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రెండ్స్ మంచిగా దగ్గరికి కలబెట్టాలి ఫ్రెండ్స్. మంచిగా కలబెట్టాలి. ఫ్రెండ్స్ కలబడుతుంటే సొరకాయ ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. సొరకాయ ముక్కలు కూడా మంచిగా కలబెట్టాలి. కింద నుంచి పైదాకా మంచిగా కలబెట్టాలి ఫ్రెండ్స్. దగ్గర గుంజుకున్న దాకా కలబెట్టాలి ఫ్రెండ్స్. సొరకాయ చింతపండు పులుసు పిసకాలి ఫ్రెండ్స్. మంచిగా కొద్దిగా అంత చిటికడేసి చింతపండు పులుసు పిసుక్కోవాలి ఫ్రెండ్స్. మంచిగా దగ్గరికి గంటి మీద కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. మంచిగా సొరకాయ ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా సొరకాయ ముక్కలు వేసుకొని కలబెట్టుకొని కారం వేసుకొని ఒక చిటికెడు కారం వేసుకొని, మన తెలంగాణ కాబట్టి ఎర్రగా ఉండదు ఫ్రెండ్స్. కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. గల్లు ఉప్పు వేసాం ఫ్రెండ్స్. మేము మెత్తడు ఉప్పు వేసుకున్నా పర్లేదు. మెత్తడు ఉప్పు వేసినా పర్లేదు. దగ్గరికి ఎగిందాక ఉండాలి ఫ్రెండ్స్. మంచిగా నీట్గా కలబెట్టుకుంటే మంచిగా కలుస్తుంది ఫ్రెండ్స్. మంచిగా కలబెట్టుకొని మనం ఇప్పుడు చింతపండు పులుసు అలా పోసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా దగ్గర కలబెట్టుకొని కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఫ్రెండ్స్. చిటికెడు గరం మసాలా వేసుకొని లాస్ట్న చిటికెడు గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని చిటికెడు గరం మసాలా వేసుకొని కలబెట్టుకొని దించేసుకోవాలి ఫ్రెండ్స్.